Hi friends, welcome to my channel. హాయ్ అండి, వెల్కమ్ టు కుమారి క్రియేషన్స్. ఈరోజు మనం కోట్ మోడల్ ఫ్రాక్ అండి 7-8 ఇయర్స్ పాపకి కోట్ మోడల్ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. బాడీ కొలతను బట్టి మీరు 10 ఇయర్స్ వరకు ఈ మోడల్ ఫ్రాక్ స్టిచ్ చేయొచ్చండి. నేను 7 ఇయర్స్ పాపకి ఈ కోట్ మోడల్ ఫ్రాక్ స్టిచ్ చేసి చూపిస్తున్నాను. ఇది 1.5 మీటర్ క్లాత్ అండి. ఇది 1.5 మీటర్ ఉంది. దీన్ని నేను ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ 1.5 మీటర్ క్లాత్ని ఫస్ట్ మనం బాడీ కట్ చేసుకుందామండి. ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకున్న క్లాత్ ఇప్పుడు ఒక చివరి నేను ఫస్ట్ బాడీ కోసం కట్ చేసుకుంటున్నానండి. ఇలా బాడీ కోసం నేను క్లాత్ని ఒక చివర 4 మడతలు వేసుకున్నానండి. ఇప్పుడు మనకి బాడీ పొడవు 10 ఇంచెస్ అండి. నేను ఈ అంచు తీసేస్తున్నానండి. వేస్ట్ క్లాత్ అంతా కట్ చేసేసుకుందాం. ఈ విధంగా ఇది కట్ చేసిన తర్వాత ఇప్పుడు బాడీ పొడవు మనకి 10 ఇంచెస్ అండి. నేను ఖర్చులతో పాటు 1/2 ఇంచు పైన ఇంకా 1/2 ఇంచు కింద ఖర్చులతో 11 ఇంచెస్కి పొడవు మార్క్ చేసుకుంటున్నానండి. బాడీ లూజ్ వచ్చి మనకి 24 ఇంచెస్ అండి. 24ని మనం 4 భాగాలు చేస్తే 6 ఇంచెస్ అండి. మనం ఎక్స్ట్రా 1 ఇంచ్ యాడ్ చేసుకుని 7 ఇంచెస్కి బాడీ లూజ్ మార్క్ చేస్తున్నానండి. మీరు ఏ బాడీ లూజ్ అయినా సరే ఇలా 4 పార్ట్స్ చేసిన తర్వాత మీరు 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను 24ని 4 భాగాలు చేస్తే 6 వచ్చిందండి. ఇప్పుడు 1 ఇంచ్ యాడ్ చేసి 7 ఇంచెస్కి నేను బాడీ లూజ్ మార్క్ చేసుకుంటున్నాను. ఈ విధంగా బాడీ లూజ్ మార్క్ చేసిన తర్వాత మీరు ఎక్స్ట్రా ఖర్చుల కోసం 2 నుంచి 3 ఇంచెస్ వరకు మీ ఇష్టం అండి. మీకు ఖర్చులు కావాల్సిన దాన్ని బట్టి మార్క్ చేసుకోవచ్చు. నేను 2 ఇంచెస్ ఖర్చు కోసం మార్క్ చేస్తున్నాను. ఇది బాడీ కోసం అండి. ఫస్ట్ అయితే మనం దీన్ని కట్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం నెక్ కోసం మార్క్ చేసుకుందాం అండి. లూజ్ కూడా తీసేసుకుందాం. నెక్ కోసం మనం నెక్ విడ్త్ కోసం మనం 2 ఇంచెస్కి మార్క్ చేస్తున్నానండి. ఇంకా షోల్డర్ కోసం 3 ఇంచెస్ అండి. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ కలిపి నెక్ కోసం మార్క్ చేస్తున్నానండి. నేను ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ కలిపే తీస్తున్నానండి. 3.5కి నేను నెక్ మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు మనం తీసుకున్న 3.5లో మనం నెక్ రౌండ్ కోసం ఒక 1 ఇంచ్కి కార్నర్లో మార్క్ చేసి ఈ విధంగా నెక్ రౌండ్ మార్క్ చేసుకున్నానండి. ఇప్పుడు మనం షోల్డర్ కోసం 3 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం చంక కోసం షోల్డర్ దగ్గర నుంచి 4.5కి మార్క్ చేస్తున్నానండి. చంక పొడవు నేను 4.5 తీసుకుంటున్నాను. ఈ విధంగా మనం తీసుకున్న 3 ఇంచెస్కి 4.5కి ఇలా బాక్స్ డ్రా చేశానండి. ఇప్పుడు కార్నర్లో 1.5కి మార్క్ చేసుకొని నేను చంక రౌండ్ డ్రా చేస్తున్నాను. ఇది బాడీ పార్ట్ అండి. ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకుందాం. మనం ఖర్చుల కోసం తీసుకున్నాం కదండి. ఇక్కడ మనం ఒక కట్ పెట్టుకుందాం. ఇప్పుడు నెక్ కూడా కట్ చేసుకుందామండి. ఇది నేను ఫ్రంట్ బ్యాక్ కలిపే కట్ చేశానండి. ఈ విధంగా మనం బాడీ కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం 1.5లో మిగిలిన క్లాత్ అండి ఇది. ఈ మిగిలిన క్లాత్ని నేను ఆఫ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా సెపరేట్ చేసి హాఫ్కి కట్ చేసేసుకుంటున్నానండి. ఈ
విధంగా హాఫ్కి కట్ చేసేసానండి. 2 పార్ట్స్ చేసేసుకున్నాను ఈ క్లాత్ నేను. ఇప్పుడు మనం ఇది బాడీకి ఫ్రిల్స్ కోసం సరిపోతుందండి. ఈ విధంగా మనం ఈ క్లాత్ని ఫ్రిల్స్ కోసం సరిపోతుంది. ఈ విధంగా ఈ పార్ట్ని మనం ఫ్రిల్స్ కోసం వాడుకుంటున్నామండి. ఇది ఫ్రాక్ కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీని పైకి కోట్ ఎలా కట్ చేయాలో చూద్దాం. నేను ఈ ఫ్రాక్కి కాంబినేషన్ నేను కోట్ కోసం ఈ విధంగా ఆపోజిట్ కలర్ క్లాత్ ఒక 1/2 మీటర్ తీసుకున్నానండి. ఈ 1/2 మీటర్ క్లాత్లో మనం కోట్ ఎలా కట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం తీసుకున్న 1/2 మీటర్ క్లాత్ని ఈ విధంగా 4 మడతలు వేసుకుంటున్నానండి. ఇది ఫోల్డింగ్ వైపు అండి, ఓపెన్స్. ఇలా 4 మడతలు వేసుకున్న తర్వాత ఈ విధంగా క్లాత్ని 4 మడతలు వేసుకున్నానండి. మనకి కోటు పొడవు వచ్చి 13 ఇంచెస్ అండి. మనం పైన ఒక 1/2 ఇంచు కింద ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకుని నేను 14కి మార్క్ చేసుకుంటున్నానండి. మనకి బాడీ లూజ్ వచ్చి ఆల్రెడీ ఫ్రాక్ కోసం చూసుకున్నాం కదండి. 7 ఇంచెస్ పెట్టుకుంటే మనకి సేమ్ ఫ్రాక్కి ఎంత అయితే పెట్టుకున్నామో అంతే 7 ఇంచెస్కి లూజ్ కోసం మార్క్ చేసుకుందాం. ఈ విధంగా 7 ఇంచెస్కి మార్క్ చేసుకున్న తర్వాత ఒక 1 ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసుకుంటున్నానండి. మనకి కోట్కి 1 ఇంచ్ ఖర్చు సరిపోతుందండి. బాడీకి మనం ఫ్రాక్ అంటే 2 ఇంచెస్ తీసుకున్నాం, దీనికి 1 ఇంచ్ సరిపోతుంది. ఈ విధంగా లూజు పొడవు మార్క్ చేసిన తర్వాత మనం నెక్ కోసం మార్క్ చేసుకుందాం. నెక్ విడ్త్ వచ్చి మనకి 2 ఇంచెస్ అండి. నెక్ విడ్త్ కోసం నేను 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్నానండి. ఇంకా షోల్డర్ 3 ఇంచెస్. ఇప్పుడు నేను బ్యాక్ నెక్ కోసం మార్క్ చేసుకుంటున్నానండి. బ్యాక్ నెక్ పొడవు వచ్చి నేను 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. కోట్ కదండి, మనకి 2 ఇంచెస్ సరిపోతుంది. ఈ విధంగా 2 ఇంచెస్కి మనం ఈ విధంగా రౌండ్ షేప్ తీసుకొని బ్యాక్ నెక్ కోసం తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కోసం కూడా నేను ఇక్కడే మార్క్ చేస్తున్నాను. ఫ్రంట్ నెక్ పొడవు వచ్చి 8 ఇంచెస్ అండి. మనం తీసుకున్న 8 ఇంచెస్కి ఈ 2 ఇంచెస్కి ఈ విధంగా ఒక బాక్స్ డ్రా చేశానండి. ఇప్పుడు ఈ 8 ఇంచెస్ నుంచి ఈ విధంగా వీ షేప్ తీసుకుంటున్నానండి. ఇది కోట్ కదండి, ఇది ఫ్రంట్ ఇంకా బ్యాక్ నెక్, ఈ రెండు మనం విడివిడిగా కట్ చేసుకుందామండి. ఇప్పుడు చంక కోసం నేను షోల్డర్ కోసం 3 ఇంచెస్ మార్క్ చేశాను కదండి. ఈ 3 ఇంచెస్ నుంచి చంక కోసం 4.5కి మార్క్ చేసుకుంటున్నాను. ఈ విధంగా 4.5కి ఒక బాక్స్ డ్రా చేసిన తర్వాత కార్నర్లో 1.5 ఇంచ్ మార్క్ చేసి చంక రౌండ్ కూడా తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఇదైతే మనం కట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇది కట్ చేసేసుకుందామండి. ఇప్పుడు మనం బ్యాక్ నెక్ కట్ చేస్తున్నానండి. బ్యాక్ నెక్ కట్ చేసిన తర్వాత మనం ఒక పీస్ పక్కకి తీసేసుకుందామండి. ఇది బ్యాక్ నెక్ కోసం మనం ఈ విధంగా తీసుకుంది ఒక పీస్ మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మిగిలిన పీస్లో మనం ఫ్రంట్ నెక్ తీసుకుందామండి. మనం ఆల్రెడీ వీ షేప్ డ్రా చేసాం కదండి, ఇది కట్ చేసేసుకుందాం. ఈ విధంగా ఫ్రంట్ నెక్ కూడా కట్ చేస్తానండి. ఈ విధంగా మనం వీ షేప్ కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు నెక్కి కింద వైపు అండి, కింద వైపు కార్నర్లో మనం ఒక 1.5 దగ్గర ఒక మార్క్ చేసుకుని చిన్నగా ఈ విధంగా కర్వ్ షేప్ తీసుకుందామండి. కోట్ మోడల్ కోసం మనం కర్వ్ షేప్ తీసుకుంటున్నాం. ఇప్పుడు దీన్ని కూడా కట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా ఓపెన్ చేసి మనం సెపరేట్ చేసేసుకుందామండి.
ఇది ఫ్రంట్ అండి, ఇంకా బ్యాక్. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాం. మనం ఈ విధంగా కోట్ కట్ చేసిన తర్వాత సైడ్ మనకి మిగిలిన క్లాత్ ఉంది కదండి, ఈ మిగిలిన క్లాత్లో మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఇలా ఈ 2 పీసెస్ని 4 మడతలు వేసుకుంటున్నానండి. విధంగా క్లాత్ని 4 మడతలు వేసిన తర్వాత మనం హ్యాండ్స్ కోసం కింద వైపు అండి ఖర్చు కోసం నేను 1/2 ఇంచ్ మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ 1/2 ఇంచ్ వదిలేసిన తర్వాత నేను హ్యాండ్ పొడవండి 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇంకొక 1/2 ఇంచ్ పైన ఖర్చు కోసం అండి ఇలా విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఈ ఓపెన్స్ వైపు 3.5కి మార్క్ చేసుకుంటున్నానండి. విధంగా ఓపెన్ వైపు 3.5కి మార్క్ చేసుకుని మనం తీసుకున్న పొడవు దగ్గర నుంచి హ్యాండ్కి విధంగా కర్వ్ షేప్ తీసుకుంటున్నానండి. ఇప్పుడు హ్యాండ్ కట్ చేసేసుకుందాం. ఈ విధంగా హ్యాండ్ కట్ చేసుకున్నాం కదండి, ఇప్పుడు మనం విధంగా సెపరేట్ చేసుకుందాం. మనకి హ్యాండ్ కటింగ్ కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనకి మిగిలింది స్టిచ్చింగ్లో చూద్దామండి. ఈ కటింగ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.